భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభకు 7,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవాలంటున్న ఎస్పీ ఏఆర్ దామోదర్తో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఆగస్టు 1వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం కానుంది. దీనికి సంబంధించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడేందుకు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ప్రధాన సభకు సంబంధించి? పోలీసు మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వరకు అయితే దాదాపు ఇక్కడికి 7,000 మందిని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. బహిరంగ సభకి 2,90,000 3 లక్షలు దాదాపు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. 3 లక్షల దాకా వస్తున్నట్టు. వచ్చే ప్రతి ఒక్కరికి కూడా బస్సుల్లో ఎక్కువ మంది, కార్లు, విఐపీలు అలా అందరూ అన్ని రకాల కేటగిరీ పబ్లిక్ వస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎవరికి ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏ రూట్లో రావాలని కూడా సైన్ బోర్డులు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే రూట్లో బందోబస్తు కూడా వేస్తున్నాం. బస్సులు ఎక్కడ టర్న్ తీసుకోవాలి, లోపలికి ఎలా రావాలి, ఎక్కడ పార్కింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఆల్రెడీ బోర్డులన్నీ రెడీ చేస్తున్నాం. ఎక్కడెక్కడ రోడ్లు డివైడర్స్ ఉంటాయి, ఎక్కడ టర్న్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా రాబోయే 2-3 రోజుల్లో మనం ఇస్తాం. అలాగే వచ్చే ప్రతి ఒక్కరు పబ్లిక్ అందరికి కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఇంత దూరం వస్తున్నారు, మన ఎయిర్పోర్ట్ చూడాలన్నటువంటి ఉత్సాహంతో వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా లోపలికి వచ్చే విధంగా, మీటింగ్ ప్రాంగణంలోకి వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎటువంటి వెళ్ళిపోకుండా ఇచ్చిన సైన్ బోర్డులు చూసుకుంటే సో వాళ్ళు చాలా చక్కగా ఎయిర్పోర్ట్కి రాగలుగుతారు. దే విల్ ఎంజాయ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. సరే, ఈ ప్రారంభోత్సవ సభకు సంబంధించి వచ్చే వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కానీ, లేకపోతే వాళ్ళకి అవసరాలు, వసతుల కల్పన ఎలా ఉండబోతుంది? ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. బస్సులోనే మార్నింగ్ రావాల్సి ఉంటుంది కాబట్టి. అలాగే మధ్యాహ్నం లంచ్ అదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వాటర్, ప్రతి ఒక్కరికి వాటరు, స్నాక్స్, అలాగే మధ్యలో టైం ఉంటే కొన్ని ఫ్రూట్స్ ఇవ్వడానికి, అలాగే వాష్రూమ్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో కూడా ప్రాపర్ బందోబస్తు అంతా నీట్గా అమ్యూనిటీస్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సేఫ్టీ, సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు మొత్తం అందరితో, అన్ని జిల్లా యూనిట్ల నుంచి పోలీసులు అందరినీ తెప్పించుకుంటున్నాం. సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు. బట్ ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. ఎందుకంటే జిగ్జాగ్గా వచ్చి జామ్ అయిందంటే ఇవన్నీ కూడా ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా ఎయిర్పోర్ట్. సో చక్కగా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వస్తే అందరిని మేము లోపల తీసుకొని రాగలుగుతాం. సరే, ఈ సభకు సంబంధించి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే ఈ క్రమంలో మీరు వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు మీడియా ద్వారా? బస్సులు, మెయిన్గా వచ్చేటివి బస్సులు, అలాగే కార్లు వస్తున్నాయి, 2 వీలర్స్ వస్తున్నాయి. సో వివిఐపీ కేటగిరీ, విఐపీ కేటగిరీకి పాసులు ఇస్తున్నారు, వెహికల్ పాస్ ఇస్తున్నారు. వాళ్ళకి సపరేట్ రూట్ ఇచ్చాం. సో జనరల్ పబ్లిక్ ఎవరు కారులోనో, వెహికల్స్లోనో, 2 వీలర్స్లో వస్తారో వాళ్ళకి సపరేట్ పార్కింగ్ ఇచ్చాం. వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఎవరు వస్తారో వాళ్ళందరికీ కూడా డెసిగ్నేటెడ్ పార్కింగ్ ఏరియాస్ ఇచ్చాం. అక్కడ మేము ఆల్రెడీ గైడ్ చేస్తున్నాం. వచ్చేటువంటి టీంతో పాటు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు, ఒక పోలీసు ఉంటారు బస్సులో. కాబట్టి వాళ్ళు గైడ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ముందుగానే మేము లైసెన్స్ చేసి ఎక్కడెక్కడ బస్సులు ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, ఎక్కడ ఏ పాయింట్లో ఉండాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. కాబట్టి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ఏరియా దగ్గరలో దింపిన తర్వాత అందరికి ఎవరు వచ్చినా దాదాపు 400 మీటర్స్ లోపలనే మీటింగ్ పాయింట్ చేరుకునే విధంగా మేము అన్ని పార్కింగ్ ఏరియాలు అన్ని కూడా రెడీ చేయడం జరిగింది. ఇది ఎస్పీ దామోదర్ గారు చెప్తున్న విషయాలు. ఈ సభకు వచ్చే ప్రజలందరూ వాళ్ళు సూచించిన సూచనలు పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి.